మనమందరం చాలా సార్లు వినుంటాం దట్ రియల్ బ్యూటీ ఆఫ్ అ విమెన్ ఇస్ ఇన్ అ సారీ. లైక్ ట్రెడిషనల్ డ్రెస్సెస్లోనే అమ్మాయిలు చాలా బాగుంటారు అది ఇది అనేసి. శారీలో మనం బాగుంటాం, అబ్సల్యూట్లీ. బట్ బ్యూటీని ఒక స్పెసిఫిక్ డ్రెస్తో రెస్ట్రిక్ట్ చేయడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రాబ్లం. బికాస్ డ్రెస్సింగ్ అనేది చాయిస్. అది శారీ అయినా, కుర్తీ అయినా, షార్ట్స్ అయినా, ఎనీథింగ్, ఇట్స్ హర్ విష్. కానీ అన్ఫార్చునేట్లీ కొంతమంది మెన్ సొసైటీలో కొన్ని రూల్స్ సెట్ చేసి ఉమెన్ ఇలా ఉండాలి, ఇలా డ్రెస్ వేసుకోవాలి అనేసి రూల్స్ పెట్టడానికి ట్రై చేస్తారు. అండ్ ఆల్సో వెదర్ ఆన్లైన్ ఆర్ ఇన్ పబ్లిక్, ద కాంట్రవర్సీ కమ్స్ బ్యాక్ టు వాట్ ఎ ఉమెన్ ఇస్ వేరింగ్, as if the dress alone makes her unsafe or uncomfortable. First of all, women can wear whatever they want. మనం లైక్ ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి, ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవద్దు అని చెప్పడం ద్వారా ఒక డేంజరస్ థాట్ని నార్మలైజ్ చేస్తున్నాం. ఎందుకంటే హెరాస్మెంట్ అనేది డ్రెస్ని సెలెక్ట్ చేసుకోదు. శారీస్, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్న విమెన్, ఇంకా చిన్న పిల్లలు ఇలా విక్టిమ్స్ అయిన ఎన్నో కౌంట్లెస్ స్టోరీస్ మనకు తెలుసు. సో ప్రాబ్లం డ్రెస్ కాదు, ప్రాబ్లం బౌండరీస్ని రెస్పెక్ట్ చేయని మైండ్ సెట్. గర్ల్స్ చాయిసెస్ని పోలీస్ చేయడం కాదు, ఇన్స్టెడ్ స్టార్ట్ టీచింగ్ మెన్ రెస్పెక్ట్, సెల్ఫ్ కంట్రోల్, అకౌంటబిలిటీ అండ్ రెస్పెక్టింగ్ బౌండరీస్. మీ మంచి కోసమే చెప్పాను అనేసి ఫియర్ చూపించి అడ్వైస్ ఇవ్వడం ఎంపవర్మెంట్ కాదు. అది బేసిక్గా సొసైటీ ఫెయిల్ అయినప్పుడు ఉమెన్ షోల్డర్ మీద బర్డెన్ వేయడం, అండ్ అది కంప్లీట్ ఇన్జస్టిస్. ఇంకా పెయిన్ఫుల్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ 2026 వచ్చేస్తున్నా కూడా ఇంకా మనం విమెన్ వర్త్ని తన డ్రెస్సింగ్తో డిఫైన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఒక సెలబ్రిటీ ఒక పబ్లిక్ స్టేజ్ మీద నిలబడి ఇలాంటి మిసాజినిస్టిక్ స్టేట్మెంట్స్ ఇస్తే అవి చాలామంది మైండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీతో మాట్లాడుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ మోర్ బెటర్. ట్రూత్ ఏంటంటే women have much more to offer than just her appearance. Women are building companies, saving lives, creating art, competing in the Olympics and also shaping the future. So finally, respect dress మీద డిపెండ్ అయి ఉంటే అది రెస్పెక్ట్ కాదు. Every woman, every human being for that matter, deserves dignity, freedom and respect. No explanations, no conditions. అదే రియల్ ప్రోగ్రెస్, అదే రియల్ కల్చర్.